ప్రతి ఒక్కరు వినండి. మ్యాథ్స్ ఇంప్రూవ్ కావాలంటే నేను చెప్పే క్వశ్చన్స్ని ఫాలో అయ్యి మీరు ఒక నోట్స్ తయారు చేయగలిగితే 50% సబ్జెక్ట్ మీ చేతిలో ఉంటుంది. రిమైనింగ్ 50% అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి లేదంటారా, ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి, క్వశ్చన్ దాని నుండి ఫాలో అవ్వండి, సొల్యూషన్ షార్ట్ కట్స్ అనేది నేను చెప్పేది ఫాలో అవ్వండి. సో అలాగైనా మీరు తయారు చేసుకోవచ్చు. మరి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లైఫ్లో ఏ ఎగ్జామ్లో మీరు స్కోర్ చేయలేరు. మీరు ఒకరు చెప్తేనే ఫాలో అవుతున్నారంటే మీరు కాంపిటీషన్లో లేనట్టే. సో ఇది మైండ్లో పెట్టుకోండి, మీ ఓన్గా డిసిషన్ తీసుకొని ఫాలో అవ్వండి. క్లియరే కదా. మరి మనం యావరేజ్ టాపిక్లో 20 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. మరి నెక్స్ట్ 21 క్వశ్చన్స్ నుండి చూస్తే చూడండి, మీ దగ్గర బుక్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే నేను చెప్పే క్వశ్చన్స్ ఇక్కడ చెప్పేదాన్ని బట్టి మీరు క్వశ్చన్ రాసుకోవచ్చు. క్లియరే కదా. మరి 21st క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ క్లియర్గా 2, 7, 6, x లేక యావరేజ్ సగటు 5, 18, మరియు 18, 1, 6, x, y లేక యావరేజ్ 10 అయితే y విలువ ఎంత? క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ ఇది. 2, 7, 6, x యొక్క సగటు 5 మరియు 18, 1, 6, x, y యొక్క సగటు 10 అయితే y విలువ ఎంత? ఎందుకు y విలువ అడిగిండు? x విలువ ఇక్కడ వస్తుంది కాబట్టి x విలువ ఇక్కడ అప్లై చేస్తే y విలువ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. మరి ఇది ప్లేస్ చేసి అలా చేయడం కాదు, సింపుల్గా యావరేజ్ ఉంది కాబట్టి అన్నిటికీ యావరేజ్ 5 రావాలి. చూడండి, యావరేజ్ ఏదైతే సగటు ఇచ్చిండో ఆ సగటు షార్ట్ కట్ ఇది, ఆ సగటు తీసుకోవాలి. తీసుకుంటే అన్నిటిపైన యావరేజ్ అనేది 5 ఉండాలి కాబట్టి ఇది 2 ఉంది, ఇది యావరేజ్ 5. 2 ఉందంటే ఎంత తక్కువ ఉంది? -3. 3 తక్కువ ఉంది. మరి ఇది 5, ఇది 7, ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. మరి ఇక్కడ 5, ఇది 6, ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. ఈ విధంగా తీసుకోవాలి. సో x అంటే మనం x తీసుకోవాలి కాబట్టి x అలాగే ఉంటుంది. సో -3 ఇక్కడ ప్లస్, ఇవి 3 +3, సో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత? 0. మరి నాకు x వాల్యూ కావాలంటే ఏదైతే నీకు యావరేజ్ ఇచ్చిండో ఆ యావరేజ్ నుండి 0 తీసేయండి. సో x ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఎందుకు? ఇప్పుడు x + 0 అయితేనే కదా నీకు 5 అయింది. సో x కావాలంటే 5 - 0 అంతే కదా. సో ఈ విధంగా వస్తుంది. సో x ఈక్వల్స్ 0. మరి ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నీకు సెంటర్ పాయింట్ ఏంటి? ఇక్కడ 10, ఇది యావరేజ్. మరి ఇక్కడ x వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. చూడండి, 10కి ఇక్కడ 18, ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. మరి 10 ఇక్కడ 1 ఉంది. అన్నిటికీ యావరేజ్ 10 రావాలి. అందుకోసమే మనం యావరేజ్ తీసుకొని వాటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ 1 ఉంటే -9, 6 ఉంది అంటే -4, 10 కంటే 4 తక్కువ ఉంది. 5 ఉంది, -5. ఇక్కడ y వాల్యూ. మరి ఇక్కడ 8, ఇక్కడ 9 క్యాన్సిల్ చేస్తే -1 ఇంకుంటుంది. మరి ఇక్కడ -1, -4, ఇక్కడ -10. -10 అనేది మనకు వచ్చింది. నాకు కావాల్సింది y వాల్యూ. y వాల్యూ కావాలంటే నీకు యావరేజ్ ఎంత ఉంది? 10 ఉంది, ఇది యావరేజ్. మరి -10 అంటే ఇక్కడ ఏమొస్తుంది? +10. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి మైనస్ చేసాం. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే అటు పోతే ఈక్వల్స్ అవుతుంది, పోతే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి y వాల్యూ ఏమవుతుంది అని అంటే 20. ఇది ఆన్సర్. మీరు బుక్లో చూడండి, ఆన్సర్ ఏమొస్తుంది? y = 20. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇది 21st క్వశ్చన్. మరి 22nd క్వశ్చన్ చూడండి. 22nd క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే, ఒక విద్యార్థి తన యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల మొత్తం మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టుల మొత్తం మార్కులు, కెమిస్ట్రీ మార్కులు వచ్చిన ఏదైతే అతనికి కెమిస్ట్రీ మార్కులు వస్తుందో కెమిస్ట్రీ మార్కుల కంటే 120 మార్కులు ఎక్కువ అంటే ప్లస్ చేయాలి. అయినా చూడండి, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల యావరేజ్ ఎంత? క్వశ్చన్ ఫామ్ చేసి చూడండి. ఒక విద్యార్థికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మొత్తం మార్కులు తన యొక్క కెమిస్ట్రీ మార్కుల కంటే 120 మార్కులు ఎక్కువ. అయినా అతనికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్కుల సగటు ఎంత? ఇది క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి,
ఈ టోటల్ ఈక్వల్స్ ఈ టోటల్ అంటే ఇవి రెండు సమానం అన్నట్టు. సొల్యూషన్ చూసుకుంటే చూడండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ మూడింటి కలిపి టోటల్ మార్క్స్ కెమిస్ట్రీ మార్కుల కంటే 120 మార్కులు ఎక్కువ. అంటే ఇది కెమిస్ట్రీ మార్కులు, ఇది 120. సో ఈ టోటల్ ఈక్వల్. సో ఈక్వల్ తీసుకుంటే కెమిస్ట్రీ క్యాన్సల్, ఎందుకంటే ఇది ఇటొస్తే మైనస్ అవుతుంది, క్యాన్సల్ అన్నట్టు. ఇవి 2 మార్క్స్. సో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి ఎంత వచ్చేది 120. ఫిజిక్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఈక్వల్స్ ఎంత 120. నీకు ఏం కావాలి? యావరేజ్, సగటు కావాలి. మరి నీకు యావరేజ్ కావాలంటే బై 2 కదా చేయాల్సింది. మరి బై 2 అంటే ఇది దీని వాల్యూ ఎంత 120. సో 120 2 తోటి క్యాన్సల్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత 60. సో ఫిజిక్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈ రెండిట్లో అతని యొక్క సగటు మార్కులు ఎంత అంటే 60. ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. ఇది 22వ క్వశ్చన్. మరి 23rd క్వశ్చన్ చూడండి ఒకసారి. 23rd క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి, 1 to 100 వరకు ధన పూర్ణాంకాల సగటు ఎంత? ధన పూర్ణాంకాల సగటు ఎంత? ఈ పూర్ణాంకాలనే మనం ఇంటీజర్స్ అంటాం, పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. చూడండి 1 to 100 వరకు పూర్ణాంకాల పాజిటివ్ ఇంటీజర్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటీజర్ అంటే పూర్ణాంకాలు. సో మనం ఇక్కడ చూడండి 1 2 3 4 సో అని ఎక్కడ వరకు రాయాలి? 100 వరకు రాయాలి. 100 వరకు రాయాలంటే ఇదే సొల్యూషన్. క్లియరే కదా సొల్యూషన్ ఇది. సో 100 వరకు ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ అంటే 1 to 100 వరకే నంబర్స్ వస్తాయి సీరియల్గా. సో నేచురల్ నెంబర్ లాగానే వస్తుంది నేచురల్ నెంబర్. మరి ఈ విధంగా తీసుకుంటే నేచురల్ నెంబర్ యొక్క సగటు తీసుకోవాలంటే ఏమొస్తుంది? n+1/2. n+1/2 ఈ విధంగా తీసుకుంటే 100+1/2. సో 101/2 అంటే ఏమొస్తుంది 50.5. చూడండి ఇక్కడ n+1/2 ఎందుకంటే సీరియల్ నేచురల్ నెంబర్లు ఉంటాయి కాబట్టి సాస్ ఇంకెల్ 100+1/2 100 ఎన్ని క్వశ్చన్ 100 వరకు ఎన్ని క్వశ్చన్ +1/2 101/2 అంటే 50.5. సో ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందండి 50.5 అనేది యావరేజ్ అవుతుంది. సో ఇది 23rd క్వశ్చన్. వెరీ సింపుల్గా ఉంటాయి. చూడండి ఇంకోటి నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్ ఎలా ఇచ్చిందండి, 1 to 100 వరకు 1 to 100 అప్ టు 100 అన్నాడు. బేసి సంఖ్యల సగటు 1 to 100 వరకు బేసి సంఖ్యల సగటు ఎంత? ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 1 to 100 వరకు బేసి సంఖ్యల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే షార్ట్కట్ చూడండి. ఇక్కడ ఏం లేదు 1 to 100 అన్నాడు. 100 అనేది సరి సంఖ్య, ఇది అనేది బేస్ సంఖ్య. అంటే అర్థమైంది ఇక్కడ 1 2 3 4 5 ఇలా ఈ విధంగా తీసుకున్నాడు. చూడండి 1 2 3 ఇక్కడ 4 ఇక్కడ 5 ఇక్కడ 6 100 వరకు. అంటే ఇందులో బేస్ సంఖ్యలు ఉంటాయి, సరి సంఖ్యలు ఉంటాయి. సో ఇక్కడ రెండు ఉంటాయి, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు. కానీ నీకు కావాల్సింది ఏంది? ఓన్లీ బేస్ సంఖ్యలు, ఆడ్ నెంబర్సే కావాలి. మరి ఆడ్ నెంబర్స్ కావాలంటే 1 2 3 అంటే 1 3 5 ఇవే కదా. సో దానిలో హాఫ్ తీసుకోండి, అది 50. అంటే ఇప్పుడు 1 to 100 వరకు అండి 50 సరి సంఖ్యలు ఉంటాయి. మరి రిమైనింగ్ 50 ఏమొస్తాయి? బేస్ సంఖ్యలు ఉంటాయి. సో బేస్ సంఖ్యల సగటు అడిగింది అనుకోండి జస్ట్ n. మరి సరి సంఖ్యల సగటు అడిగితే n+1. బేస్ సంఖ్యల సగటు అడిగింది కాబట్టి ఎన్ఏ కాబట్టి యావరేజ్ కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ 50. ఈ యావరేజ్ 50 అవుతుంది. బేస్ సంఖ్యలు ఎన్నైతే ఉంటాయో యావరేజ్ కూడా అంతే అవుతుంది. సరి సంఖ్యలు ఎంతైతే ఉంటుందో దానికి ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సరి సంఖ్యల యావరేజ్ సగటు. క్లియరే కదా. సో ఇది సరి సంఖ్యలు బేస్ సంఖ్యల గురించి. మరి 25th క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు అంటే ఒక కుటుంబంలో భార్య భర్తలు అంటే ఒక కుమారుని యొక్క ఫాదర్ అండ్ మదర్. సో భార్య భర్తలను తీసుకుంటే ఒక కుటుంబంలో భార్య భర్తలు సగటు 35 years. వారికి కుమారుడు ఉన్నాడు. సో కుమారుడు భార్య భర్త వారి ముగ్గురి సగటు ఇచ్చింది 27 సంవత్సరాలు. అయినా
కుమారుని వయస్సు ఎంత? కుమారుని వయస్సు ఎంత? ఇది క్వశ్చన్. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల సగటు వయసు 30 సంవత్సరాలు, కుమారుని కలుపుకుంటే వారి ముగ్గురు సగటు వయసు 27 సంవత్సరాలు. మరి కుమారుని వయసు ఎంత? సింపుల్గా ఏం లేదు, ఇది యావరేజ్. మరి వీళ్ళకి టోటల్ రావాలంటే ఏం చేస్తాం? 2 మెంబర్స్ కాబట్టి 70 ఇయర్స్. వాళ్ళిద్దరిది కలిపి ఎంత? 70 సంవత్సరాలు. ఇదే సొల్యూషన్. కుమారుడు, భార్య, భర్త. సో ఇక్కడ తీసుకుంటే టోటల్ 3 మెంబర్స్ కాబట్టి 27 3 ఎంత? 81 ఇయర్స్. వాళ్ళ ముగ్గురిది కలుపుకుంటే 81, వాళ్ళిద్దరిది తీసుకుంటే 70. సో వాళ్ళిద్దరికి ఇక్కడ 81, డిఫరెన్స్ ఎంత? 11 ఇయర్స్. సో ఈ 11 సంవత్సరాలు అని ఏదైతే వచ్చిందో అది వాళ్ళ కుమారుని యొక్క వయస్సు. క్లియరే కదా? సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇది 25th క్వశ్చన్కి సొల్యూషన్. నెక్స్ట్ వన్ చూడండి, 26th క్వశ్చన్. 26th 26వ క్వశ్చన్ చూడండి. x1, x2, x3ల సగటు యావరేజ్ 14. x1, x2, x3ల సగటు 14. x2 మరియు x3ల మొత్తానికి రెట్టింపు 30 అయితే x1 వాల్యూ ఎంత? క్వశ్చన్ చూడండి. x1, x2, x3ల సగటు 14, x2 మరియు x3ల మొత్తానికి రెట్టింపు 30 అయితే x1 విలువ ఎంత? సో సింపుల్గా సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు అనేది చూడండి. డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇది సగటు ఇచ్చిండు అని అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ ఇక్కడ ఏం తీసుకుంటాం? x3 తీసుకుంటే సగటు అనేది 14 అంటే టోటల్ తీసుకోవచ్చు కదా. సో టోటల్ తీసుకుంటే ఏమవుతుంది? 14 ఇంటూ 3 అంటే ఎంత? 42. ఇది టోటల్. ఎందుకు అని అంటే వాళ్ళు అంటే 3 అన్నట్టు, 3 నంబర్స్ x1, x2, x3 3 నంబర్స్కి 14 యావరేజ్ ఇంటూ 3 చేస్తే మనం టోటల్ వస్తుంది. అది తీసుకున్నాం. సెకండ్ది ఏమి ఇచ్చిండు? x2 ఇచ్చిండు ప్లస్ x3. ఈ రెండింటికి టోటల్కి రెట్టింపు చేస్తే ఎంత వస్తుందట? 30 వస్తుంది అన్నట్టు. x2, x3 ఈ రెండింటి మొత్తానికి రెట్టింపు చేస్తే 30 వస్తుంది. సో అలాంటప్పుడు 2 తోటి కట్ చేస్తే 2 15. సో దీని వాల్యూ ఎంత? 15. చూడండి, నీకు x1 వాల్యూ కావాలి, x1 వాల్యూ కావాలి, x2, x3. సో ఇవి క్యాన్సిల్ చేసుకుంటే నీకు రిమైనింగ్ ఏముంది? x1 వాల్యూ. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ మైనస్ చేస్తే 42 నుండి 15 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 27 వస్తుంది. సో x1 వాల్యూ ఎంత? 27. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు సొల్యూషన్. ఇది 26వ క్వశ్చన్. సో చూడండి, ఈ విధంగా తీసుకుందాం. సేమ్ ఇటువంటి క్వశ్చనే 27th చూడండి. సేమ్ ఇటువంటి క్వశ్చనే 27th చూడండి. ప్రతి ఒక్కటి నేను అంతా కష్టపడి చెప్పేది, ఆర్ఎస్ అగర్ వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు. సో వాళ్ళ ఓన్గా ఎక్కడో ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇలా కంటిన్యూగా అంటే బిట్ టు బిట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. అందుకోసం చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. సో చూడండి, 27th క్వశ్చన్ సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే x1, x2, x3, x4 లైక్ సగటు 60. నెక్స్ట్ x2, x3, x4 మొత్తంలో సగం 23 అయినా x1 విలువ ఎంత? సేమ్ క్వశ్చన్. x1, x2, x3, x4 ల సగటు 16, x2, x3, x4 ల మొత్తంలో సగం 23 అయితే x1 వాల్యూ ఎంత? సేమ్ ఇంత ముందులాగే తీసుకోవచ్చు, షార్ట్లో అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? x1 ప్లస్ x2 ప్లస్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? x3 ప్లస్ x4 టోటల్ తీసుకుంటే 16 ఇంటూ 4 ఎంత? 64 టోటల్ అది. సో మొత్తం యావరేజ్ ఇంటూ 4. సో టోటల్ వచ్చేసింది. తర్వాత మనకేమి ఇచ్చిండు? అందులో సగం అన్నాడు. సో x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ సగం. ఈ మొత్తంలో సగం అంటే ఇది.
సో ఇది ఎంత ఇప్పుడు 23. సో ఈ 2 అనేది మనం ఇటు పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో 23 2s are 46. సో ఇప్పుడు చూడండి x2 x3 x4 క్యాన్సల్. సో నీకు మిగిలేది x1 వాల్యూ కాబట్టి సో ఈ రెండింటిని మేనేజ్ చేయండి. సో 64 నుండి 46 తీసేస్తే 60 46లో 14 ఉంటుంది ప్లస్ 4 అంటే 18. అంటే నీకు x1 వాల్యూ ఎంత వచ్చింది, 18. సో ఈ విధంగా మనం 27th క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకుంటాం. క్లియరే కదా, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 28th క్వశ్చన్. 28th క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి, ఐదు వరుస బేస్ సంఖ్యలు. చూడండి 5 బేస్ సంఖ్యలు అన్నాడు, ఏదైనా తీసుకో. అంటే ఇది x ప్లస్ 2 x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8 ఇలా 5 సంఖ్యలు. ఇవి 5 సంఖ్యలు బేస్ సంఖ్యలు, 5 వరుస బేస్ సంఖ్యలు. x ప్లస్ 2 x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8లా సగటు 11 అయినా చివరి 3 సంఖ్యల సగటు ఎంత? చివరి 3 సంఖ్యల సగటు ఎంత అంటే, చివరి 3 సంఖ్యలు అంటే ఏంటిది, ఇవి చివరి 3 సంఖ్యల యావరేజ్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం సింపుల్గా ఏం లేదు, 5 సంఖ్యలు కాబట్టి యావరేజ్. సో టోటల్ ఎంత అంటే 11 × 5 55 అనేది టోటల్. టోటల్ ఎంత, 11 × 5 55. మరి ఇక్కడ x టోటల్ కదా చేసేది. సో 5x టోటల్ ఎంత, 55. 2 + 4 6 + 6 12 + 8 -20 చేయండి. సో మనకి ఎంత, 35. సో 5 తోటి ఇది కట్ చేస్తే 7. సో x వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. మరి ఈ మూడింట్లో అప్లై చేయండి. లాస్ట్ 3 నెంబర్సే కదా అడిగింది. ఇది 7 ఇది 7 ఇది 7. 7 + 4 11, 7 + 6 13, 7 + 8 15. మరి దీనికి యావరేజ్ అంటే ఈ రెండింటి మధ్య 2 ఉంది, ఈ రెండింటి మధ్య 2 ఉంది. అప్పుడు 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి సెంటర్ నెంబర్ ఏమనుకోవచ్చు, యావరేజ్ అనుకోవచ్చు. అందుకోసం ఆ చివరి 3 సంఖ్యల యావరేజ్ ఎంత అంటే 13 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఈ చివరి 3 సంఖ్యల యావరేజ్ సగటు ఎంత, 13. సో ఈ విధంగా మనం 28th క్వశ్చన్ని సొల్యూషన్గా తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ 29th క్వశ్చన్. 29th క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి, a, b, c ల సగటు m. a, b, c ల సగటు m మరియు ab + bc + ca = 0 అయినా a² b² c² ల సగటు ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం డైరెక్ట్ వాల్యూ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏబిసిల సగటు m మరియు ab + bc + ca = 0 అయినా a² b² c² ల సగటు ఎంత? ఇది క్వశ్చన్. మరి సొల్యూషన్ ఎలా తీసుకుంటామంటే చూడండి, ఏబిసిల సగటు అని అంటే a + b + c / 3 చేస్తేనే కదా నీకు ఏం వచ్చింది. అప్పుడు a + b + c వాల్యూ ఏమవుతుంది, 3m. ఎందుకంటే 3 అటు పోతే మల్టిప్లై అవుతుంది. సో ఇది a + b + c. ab bc ca a² b² అన్నాడు కాబట్టి a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే a² + b² + c² + 2 × ab + bc + ca ఈ విధంగా మనం ఫార్ములా తీసుకుంటాం. సో ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది, 0. ఎందుకంటే ఇది 0 కాబట్టి అది టోటల్ 0. సో నీకు కావాల్సింది ఇది. సో ఇక్కడ ఏబిసి వాల్యూ ఎంత ఇచ్చిండు, 3m. సో 3m ఇక్కడ స్క్వేర్ వస్తుంది. దాన్ని ఏం రాసుకోవచ్చు, 3² 9m² అవుతుంది. నీకు దీనికి ఏం కావాలి, యావరేజ్ కావాలి. అంటే /3 కదా, ఇక్కడ చూడండి ఇవి a² + b² + c² అంటే ఈ మూడింటి యొక్క యావరేజ్ అంటే /3. ఇవి 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకున్నాను. మరి దీని వాల్యూ ఎంత, ఇక్కడ 9m². సో 9m², 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి
3m స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లా సగటు అయిపోతుంది. క్లియరే కదా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ 30th క్వశ్చన్, 30వ క్వశ్చన్ చూడండి. ముప్పై క్వశ్చన్ చూస్తే 30 అది లాజికల్గా అడిగింది. ఏమడిగిందండి? అంకెలను తారుమారు చేసినా కూడా మారని రెండంకెల సంఖ్యల సగటు. అంకెలు తారుమారు చేసినా కూడా మారదు, మారని రెండంకెల సంఖ్యల సగటు ఎంత? ఇది మన ఆప్షన్లో ఇచ్చిండు. 33, 44, 55, 66, 22 అని ఆప్షన్లో ఇస్తాడు. అంకెలు తారుమారు చేసినా కూడా మారిందంటే ఏంటిది? 1 1. అంకెలు తారుమారు చేసినప్పుడు ఇది ఇటు వచ్చినా ఇవన్నీ ఇటు వెళ్ళినా కూడా 1 1. సో 2 2, 3 3. అంకెలు తారుమారు చేస్తే మారుతాయా? అవి 2 ఉంటుంది మళ్ళీ. సో ఈ విధంగా 11 టేబుల్ ఎక్కడ వరకు తీసుకోమన్నాడు అంటే 99 వరకు తీసుకోమన్నాడు. సొల్యూషన్ ఇది. అంకెలను తారుమారు చేసిన మారని రెండంకెల సంఖ్యల సగటు. అప్పుడు 11 1 1 2 2 3 3 4 4 5 5 9 9. ఎందుకంటే రెండంకెల సంఖ్యలు అడిగింది కాబట్టి మనం 100 దాటద్దు. సో 11 to 99 వరకు రెండంకెల సంఖ్య. మరి అది 11 టేబుల్ కాబట్టి దాన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. 11 టేబుల్ టోటల్ 99 అంటే 11 ఎంతలో పోతుంది? 9 జా. సో 9 + 1/2. సో ఇది 10 అంటే 5 తోటి కట్ అవుతుంది. 11 × 5 ఎంత వస్తుంది? 55. సో యావరేజ్ ఎంత అంటే 55. సో ఈ విధంగా ఫైండ్ అవుట్. మరి ఇది ఎక్కడ తీసుకుంటామండి? గుణిజాలు చూడండి. 11 యొక్క మొదటి 9 గుణిజాల సగటు అన్నాడు అనుకోండి. మొదటి 9 గుణిజాల సగటు అన్నాడు అనుకోండి. ఈ గుణిజాలకు సంబంధించిన అడిగినప్పుడు 11 యొక్క అంటే 11, n + 1/2 అనేది ఇది ఫార్ములా. సో n అంటే ఏంటిది? 9 గుణిజాల 8 గుణిజాల అనేది అంటా ఉంటాడు. సో 9, అందుకోసం 9 + 1/2. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇది 30వ క్వశ్చన్. మరి 31వ క్వశ్చన్ చూడండి. అందులో 31వ క్వశ్చన్ 31. సి అనే కంపెనీ చూడండి. సి అనే కంపెనీ 25 వస్తువులను సగటున 1200 రూపాయలు. 25 వస్తువులను సగటున 1200 రూపాయలకు అమ్ముచుండేది. అందులో కొన్నింటిని 420 రూపాయలకు, 1000 రూపాయల కంటే తక్కువ 10 వస్తువులను అమ్ముచుండెను. అయినా ఎక్కువ ధర కలిగిన వస్తువు ధర ఎంత? చూడండి, క్వశ్చన్ ఫామ్ చేసుకోండి. సి అనే ఒక కంపెనీ 25 వస్తువులను సగటున 1200 రూపాయలకు అమ్ముచుండేది. అందులో కొన్ని వస్తువులను 420 రూపాయలకు అమ్మెను. 1000 రూపాయల కంటే తక్కువ అంటే అమౌంట్ 1000 రూపాయల కంటే తక్కువ కలిగిన అంటే ఎన్ని వస్తువులు? 10 వస్తువులను అమ్మాను. ఎక్కువ ధర కలిగిన వస్తువు ధర ఎంత? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ తీసుకుందాం. టోటల్ అమౌంట్ తీసుకోవాలంటే 25 × 1200 అంటే మనకి ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఎందుకంటే 12 25 300, 2 zeros కు 2 zeros. ఇది టోటల్ 30,000. కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే 420 రూపాయలకు కొన్ని వస్తువులు అమ్మాడు. ఇక్కడ ఏమన్నాడు?
రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఎన్ని వస్తువులు అమ్మిండు? 10 వస్తువులు. రూపాయల కంటే తక్కువ ఏంటి అన్నట్టు 420 రూపాయలు కొన్ని అమ్మిండు అన్నాడు కదా, అవి 10 వస్తువులు. ఇది లాజిక్. సో ఇది లింక్. ఎందుకంటే 1000 కంటే తక్కువ ధర అమ్మిన వస్తువులు ఎన్ని? 10. మరి 1000 రూపాయల కంటే తక్కువ ధర ఏంటి? 420. అవి 10 వస్తువులు. సో ఇంటూ 10 ప్లస్ ఇప్పుడు 1000 రూపాయలకు అమ్మిన వస్తువులు కావాలి. సో 1000 రూపాయలకు అమ్మిన వస్తువులు 14. ఎందుకు అని అంటే ఇది 10 ప్లస్ 14 టోటల్ ఎన్ని వస్తువులు వచ్చినాయి ఇప్పుడు నాకు? 24. నీకు ఎన్ని వస్తువులు? 25. అంటే ఒక ఎక్కువ ధర వస్తువు కావాలి కదా, ఎక్కువ ధర వస్తువు కావాలి కదా, ఆ వస్తువు యొక్క ధర మనకు కావాలి కాబట్టి ఆ ఒక్క వస్తువుని మనం వదిలేసాం. సో అందుకోసం 24. సో ఇప్పుడు ఏంటంత? 4200 ప్లస్ ఇవి 14000 అంటే 18200 అనేది దీని టోటల్. మనకు ఎక్కువ కావాలి కాబట్టి 30000 అనేది టోటల్. దాని నుండి 18200 తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 008 ఇక్కడ 11. అంటే ఎక్కువ ధర కలిగిన వస్తువు ఆ దాని యొక్క ధర ఎంత అంటే 11800 రూపాయలు అనేది ఎక్కువ ధర కలిగిన ఒక వస్తువు. చూడండి 25 వస్తువుల్లో ఎక్కువ ధర కలిగిన వస్తువు ఏది అన్నాడు అంటే 11800 రూపాయలకి ఒక వస్తువు, అంటే హైయెస్ట్ అమౌంట్ తోటి ఒక వస్తువుని అమ్మింది. ఇది ఆన్సర్. క్లియరే కదా? సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 32 క్వశ్చన్, 32వ క్వశ్చన్ చూడండి. అందులో మీరు ఏం టెన్షన్ పడద్దు, టోటల్గా మీకు సింపుల్గా ఉంటుంది, ఏం తేడా లేకుండా. సో 32వ క్వశ్చన్ చూడండి, సింపుల్గా ఉంటుంది, ఏం లేదు అక్కడ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక కార్ డీలర్ అన్నాడు. ఒక కార్ డీలర్ వారానికి, అంటే ఇక్కడ 7 రోజులు కదా, వారానికి 15 కార్లు అమ్ముతుండు. మరి అతనికి ఒక పథకం తర్వాత ఒక ప్రమోషన్ పథకం వస్తుంది అంటాడు. దాని తర్వాత వారానికి 21 కార్లు అమ్ముతుండు. ముందెంత? 15 కార్లు. తర్వాత ఎంత? వారానికి 21 కార్లు అమ్ముతుంది. మరి అతని అమ్మకంలో పెరిగిన శాతం ఎంత? అతని అమ్మకంలో సెల్లింగ్ ప్రైస్లో పెరిగిన శాతం ఎంత? కార్ల అమ్మకం ఉంటాయి కదా, అందులో పెరిగిన శాతం. మరి ఫస్ట్ 15, తర్వాత 21. మరి ఎంత పెరిగింది? 6 పెరిగింది. అంటే 6 పెరిగింది. దేనిపైన పెరిగింది? మొదట ఎంత ఉంది? 15 ఇంటూ 100. అంటే 3 ఇక్కడ 3 5 3, ఇక్కడ ఎంత? 2 5 ఎంత? 20 20 ఇంటూ 2 ఎంత అంటే 40% పెరుగుతుంది. క్లియరే కదా? మరి కార్ల అమ్మకం ఎంత శాతం పెరిగింది అని అంటే 40% పెరిగిందని తీసుకోవచ్చు. క్లియరే కదా? సో ఈ విధంగా మనం 32 క్వశ్చన్ సొల్యూషన్ తీసుకుంటాం. మరి 33 క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందని చూడండి. 33వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ వరకు వాటి యొక్క సగటు ఎంత? యావరేజ్ ఎంత? సగటు అడిగింది. వర్గంలో ఉన్నప్పుడు సగటు అడిగితే సింపుల్గా మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇది n × n+1 2n+1/2/6 అని తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుందాం. సో ఇది ఏమొస్తుంది అంటే టోటల్ వస్తుంది. క్లియర్ కదా? టోటల్. సో ఇప్పుడు తీసుకుంటే టోటల్ 7 నెంబర్స్ కాబట్టి n = 7, n+1 8. సో 2n అంటే 14 + 1 15 బై ఎంత అంటే 6. సో నాకు టోటల్ అవ్వాలి. సో 3 2s 3 5s 2 ఎంత? 4s 4 5s 20 20 × 7 అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి సింపుల్గా ఏం లేదు, బై ఎలాగో 7 ఉంది కదా, అంటే సరే రాసుకోండి. 140 బై ఎంత? 7. బై ఎందుకు చేస్తున్నా? యావరేజ్. సో 20 అనేది యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది? ఇలా స్క్వేర్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ తీసుకోవాలి. సో టోటల్ మనకి 140 వచ్చింది, దానికి యావరేజ్ అన్నాడు కాబట్టి బై 7 చేస్తే 20. సో ఈ విధంగా మనకి 33 క్వశ్చన్కి సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ 34 క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 34th క్వశ్చన్ చూడండి. 34వ క్వశ్చన్ చూడండి. ఒకటే రోజు ఇన్ని క్వశ్చన్లు మీరు నేర్చుకోవచ్చు. సో ఇలా అయితే ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. 34th క్వశ్చన్ చూడండి. A, B, C, D, E అనే వరుస 5 బేసి సంఖ్యలు అయినే వరుస 5 బేసి సంఖ్యల సగటు
అనే వరుస 5 బేస్ సంఖ్యల సగటు. ఇక్కడ బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టి 5 బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టి నేను ఇది 1, ఇది 3, ఇది 5, ఇది 7, ఇది 9. అంటే ఇప్పుడు బేస్ సంఖ్యలే కదా 1 3 5 7 9, 1 3 5 7 9 బేస్ సంఖ్యలే. బేస్ సంఖ్యల సగటు అన్నాడు. సో నేను ఇప్పుడు సగటు అని అంటే ఇక్కడ నుండి ఇక్కడ 2, ఇక్కడ నుండి 2, ఇక్కడ 2. సో గ్యాప్ ఎంత ఉంది? డిఫరెన్స్ 2 ఉంది. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ చేసి యావరేజ్ ఎంత వస్తారంటే 5 అనేది యావరేజ్ తీసుకోవచ్చు. 5 అనేది యావరేజ్ వచ్చింది కదా, చూడండి లాజిక్. ఇక్కడ 5 అనేది నేను ఏం తీసుకున్నా, ఇక్కడ యావరేజ్ అని తీసుకున్నా. సగటు అని తీసుకుంటే అందులో ఆప్షన్లో ఉందా? ఇది లేదు. మరి లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇది లేదు. లేనప్పుడు దీని లాజిక్ చూడండి ఏ విధంగా ఇచ్చిందండి. 1 అంటే ఏ ప్లస్ 4 అని తీసుకున్నాం. తప్పేముంది? ఏ ప్లస్ 4, ఏ అంటే ఎంత? 1, 1 ప్లస్ 4 ఎంత? 5. సో ఇది ఆప్షన్ అంటే ఏ ప్లస్ 4 అనేది ఆన్సర్ వస్తుంది. క్లియరే కదా? సో ఈ విధంగా మనం 34 క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 35th క్వశ్చన్, 35వ క్వశ్చన్ చూడండి. ఇది లాజికల్ క్వశ్చన్. ఒక సంఖ్య దాని వర్గంల సగటు ఆ సంఖ్యకు 5 రెట్ల ఉంది. అయినా ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్య దాని వర్గంల సగటు ఆ సంఖ్యకు రెట్టింపు. ఆ సంఖ్యకు 5 రెట్లు, ఆ సంఖ్యకు 5 రెట్లు అయినా ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఎంత? ఇది ఆప్షన్ అంటే వెళ్ళచ్చు. ఆప్షన్లో 9 ఇచ్చిండు, 17 ఇచ్చిండు, 29 ఇచ్చిండు, 295 ఇచ్చిండు. 35th క్వశ్చన్, ఆప్షన్లో 9, 17, 29, 295 ఇచ్చిండు. ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. మనం జనరల్గా ఒక సంఖ్య అంటే మనం ఏం తీసుకుంటాం? ఎక్స్. దాని వర్గం అంటే ఏంది? x². దాని సగటు అన్నాడు కాబట్టి బై 2, అంతే కదా. ఒక సంఖ్య దాని వర్గం, సగటు అంటే ఈ 2 ప్లస్ బై మొత్తం బై 2 చేస్తే నీకోటి ఏమొస్తుంది? ఆ సంఖ్యకు 5 రెట్లు వస్తుంది. ఆ సంఖ్య సగటు, ఆ సంఖ్యకు 5 రెట్లు. ఆ సంఖ్య అంటే 5, 5 రెట్లు అంటే 5x. అర్థమైందిగా? సో ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా ఏం తీసుకోవచ్చు మరి? x ప్లస్ x², 2 × 5 ఎంత? 10. సో 10x. సో ఇది మనం మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఇప్పుడు x² ఈక్వల్స్ ఏమొస్తుంది? 9x. x క్యాన్సల్, x ఈక్వల్స్ ఎంత అంటే ఇప్పుడు 9. సో 9 అని తీసుకోవచ్చు కదా. ఆ సంఖ్య ఎంత అంటే 9. ఇది ప్రొసీజర్. మరి ఆ విధంగా తీసుకోవాలంటే ఏమొస్తుంది అంటే 9 అనేది ఆప్షన్ నుండి వెళ్తున్నాం, మనం ఆప్షన్ నుండి తీసుకుంటున్నాం. 9 అనేది ఒక సంఖ్య, దాని వర్గం అంటే ఎంత? 81. మరి అవి సగటు అంటే ఎంత? బై 2 చేయాలి. మరి 9 + 81 అంటే ఎంత వస్తుంది? 90 బై 2 అంటే ఎంత వచ్చింది? 45. ఎంత వస్తుంది ఇక్కడ? 45. 45 అంటే తీసుకున్న సంఖ్యకి ఎన్ని రెట్లు అవుతుంది? 5 రెట్లు. అవుతుందా లేదా? అవుతుంది. అవుతుంది అని అంటే మన ఆప్షన్ రైట్ అని. సో ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకుంటాం. ప్రతి వాటికి షార్ట్ కట్స్ అలా తీసుకోవచ్చు. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. టోటల్ చాప్టర్ కంప్లీట్ చేస్తాం. మీరు ఈ విధంగానే క్వశ్చన్ ఫామ్ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకోండి, యూజ్ చేసుకోండి. రాబోయే సెంట్రల్ ఎగ్జామ్ ఉంది, IBPS ఉంది, ఇదంతా యూజ్ అవ్వాలంటే ఇది ఫాలో అవ్వాలి. సో ఫాలో అయ్యి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద అదృష్టం ఎక్కడ ఉండదు, ఎందుకంటే యూట్యూబ్లో అక్కడక్కడ చెప్తారు కానీ కంప్లీట్ టాపిక్ ఎవరు చెప్పాడు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని ఫాలో అవ్వండి. క్లియరే కదా? థ్యాంక్ యూ.